తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త శ్రీ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, బ్రహ్మకి ఆలయాలు ఉండవంటారు కదా, కానీ అక్కడక్కడ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయని విన్నాము. అవును, ఉన్నాయి. బ్రహ్మకి ఆలయాలు ఉండవనేది శివుడిచ్చిన శాపం. ఇక నుంచి నీకు ఉండవు అన్నాడు. అయినప్పటికీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలా క్లియర్గాను. శివుడు లింగ ఆవిర్భావం జరిగినప్పుడు బ్రహ్మ శివుడి యొక్క పైభాగాన్ని, అగ్రభాగాన్ని చూడకుండా చూశానని చెప్పి అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినందుకు శివుడి కోపం వచ్చి అలా కింద అలాగే అధోభాగాన్ని చూడటానికి వెళ్ళినటువంటి విష్ణువు నేను చూడలేకపోయాను అని చెప్పుకున్నాడు. కనుక విష్ణువుకేమో పూజార్హత కల్పించాడు తనతో సమానంగా. అసత్యం ఆడినటువంటి బ్రహ్మకి ఇలా అబద్ధాలు ఆడతావా, నీకు ఆలయాలు ఉండవు, నీకు పూజార్హత లేదు అనేశాడు. అనేశాక పాపం బ్రహ్మ బాధపడ్డాడు. కానీ ఇప్పటికీ మనకి ప్రధానమైనటువంటి ఆలయాలు కొన్ని కనిపిస్తాయి. బ్రహ్మాలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఎక్కడున్నాయండి? పుష్కర్ అని రాజస్థాన్లో పుష్కర్ అనేది ఒక ప్రాంతం. ఆ పుష్కర్ పుష్కర్ మేళా అవుతుంది, ఒంటెల మేళా అవుతుంది. మేళా అంటే సంత అక్కడ పెద్ద ఆ ప్రాంతంలో పెద్ద మేళా అవుతుంది. అక్కడ కొద్దిగా ఎడారిలాగా కూడా ఉంటుంది. మొత్తం ఊరంతా పచ్చగా బాగానే ఉంటుంది, చెరువులు అవన్నీను. అక్కడ మాత్రం కొంచెం ఎడారిగా కూడా ఉంటుంది ఆ గుడి దగ్గర. ఆ కొండ మీద సావిత్రి, గాయత్రి, సరస్వతి ఆలయాలు కూడా ఉన్నాయండి. గాయత్రి, సావిత్రి, సరస్వతి, బ్రహ్మకి పక్కన ఉండేటటువంటి కాన్సర్ట్స్ అంటే భార్యలుగా చెప్తాము, లేదా వాళ్ళ శక్తులుగా చెప్తాము. శక్తులుగా చెప్తాము వాళ్ళు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మన బ్రహ్మాండం గురించి చెప్పుకున్నప్పుడు బ్రహ్మకి సృష్టి చేస్తేనే సరిపోలేదు, వాళ్ళకి పుట్టిన వాళ్ళకి కాస్త విద్యాబుద్ధులు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు లోకంలో. కనుక ఆ విద్యాబుద్ధుల్ని ఇచ్చేటటువంటి సరస్వతిని బ్రహ్మకి డెప్యూటీగా పెట్టింది అమ్మవారు. అంటే ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఓ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్యాబినెట్ మినిస్టరు, డెప్యూటీ మినిస్టరు అని ఉంటారా? అలాగే ఆయన క్యాబినెట్ అయితే ఈవిడ డెప్యూటీ అనమాట. ఆయన సృష్టించి వదిలేయంగానే ఈవిడ కాస్త బుర్రలో బుద్ధి పెట్టి కిందకు పోనాయన అంటుంది అనమాట. అవునండి. అంటే అప్పుడు ఆ కొద్ది బుద్ధితో మనం కిందకు వస్తూ ఉంటాం. అందుకే బుద్ధిదేవతగా మనం సరస్వతిని పూజిస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటిది బ్రహ్మాలయం. అక్కడ చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉంటాయి. చతుర్ముఖ బ్రహ్మ ఆయన అక్కడ ఉన్నాడు. మార్బుల్ అన్నమాట. మార్బుల్ అయితే ఎక్కడైతే ఉందో, అందుకనే నాకు ఎప్పుడు అనిపిస్తుంది రాజస్థాన్లోనే మార్బుల్ మనకి బాగా దొరుకుతుంది. అవునండి. జబల్పూర్ దగ్గర కూడా మార్బుల్ బాగా దొరుకుతుంది, మధ్యప్రదేశ్లో. మన దగ్గర ఉన్న గనులు అనమాట, అవి భూమిలో ఉన్న గనులు. ఈ మార్బుల్తో ఆలయం అండి. లోపల విగ్రహం కూడా మార్బులే, బ్రహ్మాలయం. మామూలుగా అతి పురాతనమైన ఆలయాలు అయితే నల్లరాయితో కనిపిస్తాయి. అవునండి. అప్పుడు నల్లరాయి తప్ప మనకి మార్బుల్ కనిపెట్టబడలా, ఇంకా తవ్వల. తర్వాత వచ్చినటువంటివి మార్బుల్తో కనిపిస్తాయి. కనుక అది కొత్త తరందా అని అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ అతి పురాతనమైన క్షేత్రంగా, ఏకైక బ్రహ్మక్షేత్రంగా కనిపిస్తుంది. అది ఏకైక బ్రహ్మక్షేత్రంగా కనిపిస్తుంది కానీ అందరూ అనుకుంటారు. కానీ ఇంకా బ్రహ్మాలయం ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందా, అక్కడ చేబ్రోలు అని ఒక ఊరుంది. చేబ్రోలు ఆ ఊరి పేరే చేబ్రోలు. ఈ ప్రాంతం అంతా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పరిపాలించిన, ఆయన అప్పుడు జమీందారు అక్కడ, ఆయన పరిపాలించిన ప్రాంతాలు. ముందర పుష్కరాలయం పూర్తి చేసుకుని వద్దాం చేబ్రోలుకి. అక్కడ ఒక చేబ్రోల్లో ఇంకో బ్రహ్మాలయం కట్టాడు ఆయన. పుష్కర్ దగ్గర బ్రహ్మాలయం ఉంది కదా, ఈ బ్రహ్మకి మనకి అంటే పర్మిషన్ ఉంటే ఆ గర్భగుడి లోపల కూడా వెళ్ళి కూర్చుని చక్కగా 4 ముఖాల్లోనూ దర్శనం చేసుకుని మనం ఏమన్నా చెప్పుకుంటే, ఏమన్నా మంత్రం చెప్పుకున్నా పూజ చేసుకున్నా రావచ్చును. ఈ బ్రహ్మ పేరుతోనే ఒకటి బ్రహ్మపురం అనేటటువంటి బ్రహ్మపురి అని ఒక ఊరుంది. బ్రహ్మపురి. దాన్ని మాటికి ఒక పేరు పదే పలుకుతుంటే కష్టమైతే తేలిక పదాలు పెట్టేసుకుంటాను చూడండి. అలాగా దాన్ని ఇప్పుడు బరంపురం అయిపోయింది. బరంపురం అసలు బ్రహ్మపురి. మీరు బరంపురం వెళ్తే మొట్టమొదట కనిపించే ఒక పెద్ద తోరణం ఉంటుంది, ఒక ఆర్చి, బ్రహ్మపురికి స్వాగతం అని ఉంటుంది. బ్రహ్మపురి అసలు బ్రహ్మపురి అది. అంటే బ్రహ్మ అక్కడ ఒకప్పుడు నివసించాడు అని చెప్పటానికి వీలుగా అక్కడ బ్రహ్మపురి. అక్కడ ఒక మంచి తారతారిణి క్షేత్రం ఉంది, శక్తి క్షేత్రం బరంపురంలోనే. కానీ బరంపురం ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మ పేరుతో మనకు ఊళ్ళు కూడా ఉన్నాయి. దేవాలయాలే కాదు, దేవాలయం ఏంటి, ఊరే ఉన్నాయి. ఊరే ఉంది. ఈ పుష్కర్ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పెద్దలకి, చనిపోయిన పితరులకి తర్పణాలు తద్దినాలు పెట్టే క్షేత్రం అది.
ఈ రోజుల్లో కూడా ఇళ్లలో శ్రాద్ధం పెట్టుకునేటప్పుడు ఆ శ్రాద్ధం పెడుతుంటే గయా క్షేత్రంలో పెట్టినట్టు, ప్రభాస క్షేత్రంలో పెట్టినట్టు, పుష్కర క్షేత్రంలో పెట్టినట్టు భావన అని చెప్పిస్తూ ఉంటారు మంత్రాలు. ఆ పుష్కర క్షేత్రం అది కనుక ఆ పుష్కర క్షేత్రంలో కూడా అక్కడ పెద్ద సరస్సు ఉంది, బ్రహ్మ సరస్సు. ఆ సరస్సు పక్కన కూర్చొని పెద్దలకి మనం తర్పణాలు, పిండాలు, తద్దినాలు ఏం చేయగలిగితే అవన్నీ చేయొచ్చు అనమాట. కురుక్షేత్రంలో చేసినట్టే, ప్రభాసంలో చేసినట్టే ఇక్కడ కూడా అలాగా చేసే అవకాశం ఉంది. అలాంటి ప్రత్యేకమైన క్షేత్రం బ్రహ్మక్షేత్రం. ఆయన మనందరికీ పితరుడు కదండి. అవునండి. ఒక రకంగా సృష్టించాడు కనుక ఆయన నుంచి మనం అందరం వచ్చాము కనుక శరీరాన్ని ఈయన సృష్టిస్తే జ్ఞానాన్ని ఆవిడ సృష్టిస్తోంది. ఇద్దరు చెరో సృష్టి చేసి మనకి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట ఒకటి చెప్పాలనిపిస్తుంది, చెప్తా. బ్రహ్మకి సరస్వతి కూతురుని పెళ్లి చేసుకున్నాడు లాంటి వాదనలు చాలా తప్పు వాదనలు, వితండ వాదనలు, అసలు సంబంధం లేనటువంటి వాదనలు విపరీతంగా మాట్లాడుకోవటం బయట మనం చూస్తూ ఉంటాం. అవతల వాళ్ళలో ఏం కనిపిస్తుందో అక్కడ వెళ్ళి వేలు పెడదామని రంధ్రాన్వేషణ అంటారు. ఏదైనా ఎవరికైనా ముస్టాడుకో చీరో బట్టో ఏదో ఇస్తే వాడు చిల్లులు ఏమన్నా ఉన్నాయని ఎత్తుక్కుంటాట. అంటే పిచ్చి చిరిగిపోయింది ఇచ్చారా నాకు అని రంధ్రాన్వేషణ. లేని రంధ్రాన్ని సంతోషం లేదు, ఇచ్చినందుకు సంతోషం లేదు, లోపల ఏమన్నా చిల్లుందా అని ఎత్తుకుంటాడు అనమాట. ఆ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళకి ఏమన్నా మనం పొడవటానికి ఏమన్నా అవకాశం ఉందా అని వెతుకుతూ ఉంటారనమాట. వాళ్ళకి అలా చేస్తే తృప్తి సరే కానీ వాడి తృప్తి వాడు పొందనిద్దాం. కానీ ఇక్కడ తండ్రి కూతురు, తల్లి కూతురు, అన్న చెల్లెలు ఇలాంటి సంబంధాలు ఏవి దేవీ దేవతలకు ఉండవండి. వాళ్ళు ఒక శక్తి కోసం, ఒక పని కోసం, ఒక నిర్ధారించబడిన ఒక కార్యక్రమం కోసం వాళ్ళు అక్కడ పెట్టబడ్డారు. అసలైనటువంటి సుప్రీం గాడెస్ లలితాదేవి వీళ్ళందరినీ నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి నియమించింది, నియమించారు. నియమించినప్పుడు ఆ పని చేయటమే వాళ్ళ ధర్మం, అంతే. అందరినీ సృష్టించినట్టు సరస్వతిని బ్రహ్మ సృష్టించాడు కనుక బ్రహ్మ కూతురైపోతుంది కనుక అనేటటువంటి మాటలు మాట్లాడతారు. కానీ అండపిండ బ్రహ్మాండాల్లో మనం చెప్పుకున్నాం, సృష్టిలో 3 బ్రహ్మాండాలు ఉన్నాయి. దాంట్లో శివుడు సరస్వతి ఒక చోట నుంచి, బ్రహ్మలక్ష్మి ఒకండం నుంచి, నారాయణి ఒకండం నుంచి వస్తే బ్రహ్మ సరస్వతిని సృష్టి చేసింది ఎక్కడ? అవును, కరెక్టే కదా. కనుక చాలా కరెక్ట్గా ఈ సంబంధాలు ఇవన్నీ మనం కల్పించుకున్నవి, నోటి దొరద కలవాడు మాట్లాడేవి, అంతే. అంతకుమించి ఇంకేమీ లేవండి. వీటిని అపార్థం చేసుకోవటం బుద్ధి లేనితనం. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులకు వావి వరుసలు ఉన్నాయా? సంబంధం ఏమన్నా ఉందా? అక్కడ తల్లి కూతురు, అక్క కొడుకు అంటున్నారా? అంటలేదు కదా. మరి ఇక్కడ దేవీ దేవతలు మనకంటే ఉత్కృష్టమైన జాతి అది. ఆ జాతీయులలో మనం ఎప్పటికైనా మనం దేవలోకానికి చేరతామా అని ప్రార్థించుకుంటూ కూర్చుంటున్నాం ఇక్కడ. మరి వాళ్ళకి మనకున్న సంబంధాలు అంటగడుతున్నాం. అలాగని పోనీ సంబంధాలు అంటగట్టేసాం అనుకుందాం. వాళ్ళు చేయగలమని మీరు చేస్తున్నారా? వాళ్ళు చేసే పని మీరు చేయలేనప్పుడు మీకున్న సంబంధాలతోనే వాళ్ళు చరించాలనే ఉంది. మీ భావన అట్లా రుద్దుతున్నారు కదా. వాళ్ళ శక్తి ఇప్పుడు వాడిని ఎవరినో చూసి వాళ్ళంతటి వాడిని నేను అంటే పౌండ్రక వాసుదేవుడు లాంటి వాడిని నేను అని పౌండ్రకుడు అహంకరించాడు. తీరా వాసుదేవుడికి ఇంత కదా నాకు ఇంత కదా అని పెట్టుకున్నాడు, వాసుదేవుడికి ఇంత కత్తేనా నాకు ఇంత కత్తి అని పెట్టుకున్నాడు. ఏం చేశాడు? చివరికి కృష్ణుడితో యుద్ధంలో ఓడిపోయాడు. ఆ గద కూడా ఎత్తలేకపోయాడు. అంటే పెద్దవాళ్ళని చూసి వాళ్ళని మిమిక్రీ చేసి వాళ్ళకి మనం పోల్చుకుని నేను కూడా మీ అంతటి వాడినే, లేకపోతే నాలాగా నువ్వు లేవు అంటే వాళ్ళు మనలాగా ఎందుకు ఉంటారు? ఎవళ్ళలాగా వాళ్ళు ఉంటారు. మీరు మీలాగా ఉంటారు, నేను నాలాగా ఉంటాను, ఇంకోళ్ళలాగానే ఉంటారు. అంతేగాని ఇది ఇలాంటి చోట పోలికలు కానీ వావి వరుసలు కానీ అర్థహీనం. అస్సలు సంబంధమే లేదు. పురాణాల్లో అసలు వీళ్ళందరూ ఎట్లా వచ్చారో ఈ దేవీ దేవతలు చెప్పినప్పుడు అక్కడే తేలిపోవట్లే. అవును, అండపిండ బ్రహ్మాండాల నుంచి వచ్చారు కదండి. మనం ఇంకోటి చేబ్రోల్లో ఆలయం అన్నానే, చేబ్రోల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఒకసారి ఒక పెద్ద దొంగల గుంపు ఊళ్ళ మీద పడి దోచుకుంటుంటే రాజు కదా మరి ఆయన శిక్షించి వాళ్ళందరినీ చంపించాల్సి వచ్చింది, మరణ శిక్ష వేయాల్సి వచ్చింది. అక్కడ రాసింది అవన్నీ, ఆ సమాచారం అంతా ఆ గుడి దగ్గర దొరుకుతుంది మనకి, శిలాశాసనాల్లో రాసి ఉంటుంది. చేసినప్పుడు మరి ఇంత బ్రహ్మహత్య చేశాడు, చేయకపోతేనేమో రాజ్యానికి నష్టం, వాళ్ళు దొంగల్లా చేస్తున్నారు కనుక వాళ్ళని చంపినందుకు ఏదన్నా ఇలాగా దోషం పోవడానికి ఆలయం కట్టమన్నారు. ఆలయం కడితే ఆయన బ్రహ్మాలయం ఎంచుకున్నాడు. చక్కగా మంచి పెద్ద పుష్కరిణి, ఆ పుష్కరిణి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. ఆ బ్రిడ్జ్తో మనం ఇలా నడుచుకుని అటు నుంచి అటు వెళ్తాం. ఇక్కడ మహేశ్వరంలో ఉంటుంది చూడండి, రంగారెడ్డి జిల్లా, అలాగే ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఆలయంలోకి వెళ్తాం. ఆలయంలో చతుర్ముఖ బ్రహ్మ
చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించారు. 4 వైపుల నుంచి మనం చక్కగా చూడొచ్చు. పైన చక్కటి సీలింగ్లో చక్కటి చక్రం ఉంటుంది. లోపలికి వెళ్ళటం అంటే మేము వెళ్ళినప్పుడు అన్ని ఆలయం వేసేసి ఉందండి. పురోహితుడు వెళ్ళిపోయాడట. పూజ చేసిన ఆనవాళ్ళన్నీ ఉన్నాయి. కానీ తలుపు గ్రిల్ డోర్ ఉండటం వల్ల మనం అంతా చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. లోపల చక్కగా 4 వైపులా తిరిగి 4 ముఖాల్లోనూ బ్రహ్మని దర్శించుకుని నమస్కరించుకుని వచ్చాం. కనుక ఇలాంటి ఆలయాలు ఉన్నాయండి కొన్ని. బ్రహ్మ ఆలయాల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ.